కమల్ చాలా కోపంగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తన ప్లేట్లో మొత్తం భోజనాన్ని వేసేసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కూరలు అన్నింటినీ కలిపి తన ప్లేట్లోనే వేసేసుకుంటూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కమల్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఏంట్రా ఇదంతా, మొత్తం అన్నింటినీ నువ్వే ఇలా వేసేసుకుంటున్నావు, ఇంట్లో ఇంకా పల్లవి తినలేదు తెలుసా ఆ విషయం నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం ఆగండి ఆగండి చెప్తాను, కాస్త నన్ను తిననివ్వండి అని చెప్పేసి అయితే మొత్తం భోజనాన్ని ఖాళీ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి వాళ్ళు మాత్రం ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ మాత్రం అవునా నేనేం చేస్తున్నానా, నేను భోజనం చేస్తున్నాను, ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? పల్లవి ఆరాధ్యకి భోజనం తీసుకొని వెళ్ళింది కదా, అయితే మా అన్నయ్య తీసుకొని వెళ్ళాలి, లేదంటే వదినమ్మ తీసుకొని వెళ్ళాలి, కానీ పల్లవి తీసుకొని వెళ్ళవలసినంత అవసరం ఏది? దానివల్ల ఆరాధ్య భోజనం చేయలేదు. ఆరాధ్య భోజనం చేయకపోతే అక్కడ మా వదినమ్మ కూడా భోజనం చెయ్యదు. మా వదినమ్మ భోజనం చెయ్యకపోతే ఇక్కడ ఈ పల్లవి ఎందుకు తినాలి భోజనం? పల్లవి తినకూడదనే ఇలా చేశాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కమల్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం మా వదినమ్మను బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూడా బాధపడాలి, అదే నా రూల్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బావా నువ్వు ఇలా తయారవుతున్నావు, నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆ కమల్ అయితే నువ్వెందుకు ఇలా తయారవుతున్నావో నాకు అర్థం కావటం లేదు, ఆరాధ్యకి భోజనం అయితే మా అన్నయ్య తీసుకొని వెళ్తాడు, లేకపోతే మా వదినమ్మ తీసుకొని వెళ్తుంది, నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న పల్లవిని తిడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నీకు మీ వదినమ్మ తప్ప ఇంకా ఎవరు చెప్పిన మాటలు అర్థం కాదా, తను ఏది చెప్తే అదే వేదవాక్కులాగా నీకు అనిపిస్తుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న కమల్ అయితే అవును నాకు మా వదినమ్మే ముఖ్యం అని చెప్పేసి అయితే అంటూ